శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుడి రమేష్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తంగా 42 అంశాలు చర్చించారు. వీటిలో 39 అంశాలు ఆమోదించగా 2 అంశాలు వాయిదా వేశారు. ఒక అంశం తిరస్కరించారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం తిరుమలలో PAC 5 తరహాలో పబ్లిక్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి తీర్మానం చేసినట్టుగా రమేష్ నాయుడు తెలిపారు. కల్పించాలని మా ఈ సమావేశంలో మొత్తం 42 అంశాల పైన చర్చించడం జరిగింది. వీటిలో 39 అంశాలను ఆమోదించడం జరిగింది, 2 వాయిదా వేయడం జరిగింది, 1 తిరస్కరించడం జరిగింది. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మా ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి సామాన్య భక్తులకు మంచి సౌకర్యం కల్పించాలని తిరుమల తరహాలో PAC 5 బ్లాక్ తరహా బ్లాక్ ఇక్కడ నిర్మించాలని ధర్మకర్తల మండలి తీర్మానించడం జరిగింది. సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శని, ఆది, సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిర్దిష్ట వేళలో కేవలం ఉదయం మరియు రాత్రి మాత్రమే కల్పించేందుకు నిర్ణయం. మిగిలిన సమయం మొత్తం కూడా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే వెసులుబాటు కల్పించడానికి